నమస్కారం. పన్నీర్ టిక్కా గ్రేవీతో ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు సిరిజల్లు వ్లాగ్స్. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికోసం నేను పన్నీర్ తీసుకొని దాన్ని చిన్ని చిన్ని పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా వస్తాయి. లైక్ చేయండి. ఇప్పుడు పన్నీర్ టిక్కా లాగా చేయడం కోసం నేను క్యాప్సికమ్, ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయను తీసుకున్నాను. గ్రేవీ కోసం ఇంకొక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. పన్నీర్ టిక్కా తయారు చేయడానికి ఒక చిన్న బౌల్‌లో కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం అందులోనే ఉప్పు వేయాలి. ఏమేమి మసాలాలు కావాలంటే దీనికి కారం, గరం మసాలా, కొంచెం పసుపు, అల్లం ఎల్లిపాయ పేస్ట్, ఇంకా కస్తూరి మేతి. ఇవన్నీ తీసుకొని 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా పేస్ట్ లాగా వచ్చేలాగా కలపాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. ఇవన్నీ బాగా కలపాలి. ఆ గింజల్ని తీసివేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, ఇంకా క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ ముక్కలు అన్నీ వేసి ఆ పేస్ట్ వీటన్నిటికి కలిసేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక పాన్ తీసుకొని దానిలో నూనె వేసి ఫ్రై చేద్దాం. ఇలా చేయడం వల్ల టిక్కా ఫ్లేవర్‌లో మంచిగా వస్తాయి. ఇలా ఫ్రై చేసి పెట్టిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. నేను దీన్ని చపాతీలోకి కర్రీలాగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని గ్రేవీ చేస్తున్నాను. గ్రేవీ కోసం ఒక పాన్ తీసుకొని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేయాలి. దీనిలోకి ఎంతో స్మూత్‌గా ఉండే చపాతీలు ఎలా తయారు చేయాలో షార్ట్‌లో పెట్టాను. తప్పకుండా చూడండి. ఈ ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కస్తూరి మేతి వేయాలి. ఒక 2 మీడియం సైజు టమాటాల్ని కట్ చేసి ఉంచుకోవాలి. గ్రేవీ కోసం ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి మగ్గనియ్యాలి. దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. గరం మసాలా హాఫ్ స్పూన్ కన్నా తక్కువ. చపాతీ, పూరి కర్రీల్లో ఇది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో చపాతీలు కూడా చేసుకుంటున్నా.
చపాతీ, పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. చపాతీ పిండి చాలా స్మూత్‌గా, ఆయిల్ లేకుండానే మెత్తగా వస్తుంది. నేను చెప్పినట్లు ఒకసారి కలిపి చూడండి. చపాతీ చేసేలోపు ఆ గ్రేవీ మగ్గిపోతుంది. మంచిగా ఉడుకుతుంది. ఆనియన్, టమాటా ముక్కలు ఉడికాక దీంట్లో కొంచెం వాటర్ పోసి కలిపితే మంచి గ్రేవీలాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉంచిన ఆ క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ముక్కల్ని వేసి కలిపి బంద్ చేయాలి స్టవ్. అంతే. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ టిక్కా గ్రేవీ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరిజల్లు వ్లాగ్స్.